హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం మిల్లెట్ ఇడ్లీ చేసుకోవాలంటే మనం రెగ్యులర్ ఇడ్లీకి వాడే రైస్ రవ్వకు బదులుగా మిల్లెట్ రవ్వ యూస్ చేసుకోవాలి. ఈ మిల్లెట్ రవ్వ కోసం మనం ఒక 2-3 రకాల మిల్లెట్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ 3 రకాల మిల్లెట్స్ తీసుకుంటున్నాను. ఇవన్నీ కలిపి బాగా మనం వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ అంతా డ్రైన్ అయ్యేటట్టు ఒక జల్లెడ లాంటి వాటిలోని వేసుకొని ఒక 1 అవర్ ఆర్ 2 అవర్స్ అలా పెట్టుకుంటే మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోతుంది. వాటర్ డ్రైన్ అయిన తర్వాత మనం అది ఒక పల్చగా ఒక క్లాత్ మీద బాగా డ్రై చేసుకొని ఒక 2-3 అవర్స్ ఎండలో పెట్టుకుంటే సరిపోతుందండి. నేనైతే ఒక ఓవర్ నైట్ అంతా ఫ్యాన్ కింద పెట్టుకున్నాను. నెక్స్ట్ డే ఒక 2 అవర్స్ ఎండలో పెట్టుకున్నాను. అప్పుడు మనకి బాగా వస్తుంది. రవ్వ అనేది కూడా మనకి తొందరగా పాడవకుండా ఉంటుంది ఎండ తగిలితే కనుక. ఇలా అయిన తర్వాత ఈ ఆరిన మిల్లెట్స్ని తీసుకొని మిల్లులో ఆడించుకున్నాను. ఇప్పుడు చూడండి, మనకి ఫైన్ రవ్వ వచ్చింది. ఇది సేమ్ మనం ఇడ్లీ రవ్వకు బదులుగా ఈ మిల్లెట్ రవ్వ యూస్ చేసుకోవాలి ఇడ్లీకి. అలాగే మనం జల్లెడ పట్టిన తర్వాత కొంచెం పౌడర్ వస్తుంది మనకి, మిల్లెట్ పౌడర్, మల్టీ మిల్లెట్ పౌడర్. ఈ పౌడర్ని కూడా మనం రాగి జావ చేసుకునేటట్టే ఈ మల్టీ మిల్లెట్ పౌడర్తో జావ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.